హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సెక్యూర్ లోన్స్ అంటే ఏంటి, అన్సెక్యూర్ లోన్స్ అంటే ఏంటి, సెక్యూర్ లోన్స్ కింద ఏమేం లోన్స్ వస్తాయి, అన్సెక్యూర్ లోన్స్ కింద ఏమేం లోన్స్ వస్తాయి కంప్లీట్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ సెక్యూర్ లోన్. సెక్యూర్ లోన్స్లో ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. అలాగే ఎవరైతే సెక్యూర్ లోన్ తీసుకుంటున్నారో వాళ్ళకి రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. బ్యాంక్ వాళ్ళు ఎవరైతే మనకు లోన్ ఇస్తున్నారో బ్యాంక్ వాళ్ళకి రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. అలాగే సెక్యూర్ లోన్లో ఏంటంటే కంపల్సరీ కొలాటరల్ రిక్వైర్ ఉంటుంది. అంటే షూరిటీ అనేది కంపల్సరీ మనం బ్యాంక్ వాళ్ళకి పెట్టాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, మనది ఏదైనా ప్రాపర్టీ కావచ్చు, కార్ కావచ్చు, హోమ్ కావచ్చు, కంపల్సరీ బ్యాంక్ వాళ్ళకి షూరిటీ అనేది ఇవ్వాలి. సెకండ్ వన్ అన్సెక్యూర్ లోన్స్. నో కొలాటరల్ రిక్వైర్డ్. అంటే మనం ఎలాంటి షూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మన ఒక సిబిల్ స్కోర్, అంటే మన ఒక క్రెడిట్ స్కోర్ని బేస్ చేసుకొని, మన ఇన్కమ్ని బేస్ చేసుకొని బ్యాంక్ అనేది మనకి లోన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు సెక్యూర్డ్ లోన్స్లో ఏమేమి లోన్స్ వస్తాయో మనం చూద్దాం. ఫస్ట్ వన్ హోమ్ లోన్. హోమ్ లోన్లో చాలా రకాలు ఉంటుంది, ఏదైనా కావచ్చు. హోమ్ లోన్ తీసుకునేటప్పుడు మన ఒక ప్రాపర్టీ, అంటే మన హోమ్ని బ్యాంక్ వాళ్ళకి కొలాటరల్గా పెట్టి హోమ్ లోన్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వెహికల్ లోన్. కార్ కావచ్చు, ఆటో కావచ్చు, ఏదైనా సరే వెహికల్ లోన్ అనేది వెహికల్ని షూరిటీగా పెట్టి మనం వెహికల్ లోన్ అనేది పొందొచ్చు. నెక్స్ట్ అగ్రికల్చర్ ల్యాండ్. అగ్రికల్చర్ ల్యాండ్ని మనము షూరిటీగా పెట్టి అగ్రికల్చర్ లోన్ అనేది మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ గోల్డ్ లోను. బ్యాంక్ వాళ్ళకి గోల్డ్ ప్లెడ్జ్ చేసి మనం గోల్డ్ లోన్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ బిజినెస్ లోన్. బిజినెస్కి సంబంధించి మిషనరీకి కావచ్చు, లేకపోతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి కావచ్చు, బిజినెస్ లోన్ అనేది మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్విప్మెంట్ లోన్. ఇది వచ్చి బిజినెస్కి కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్కి కావచ్చు, మిషనరీ పైన మనము లోన్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ లోన్ అగేనెస్ట్ ప్రాపర్టీ. ఇవన్నీ కూడా సెక్యూర్ లోన్ కిందకి వస్తుంది. దీంట్లో ఏంటంటే రిస్క్ అనేది ఎవరైతే సెక్యూర్ లోన్ తీసుకుంటున్నారో కొంచెం ఎక్కువ ఉంటుంది, బ్యాంక్ వాళ్ళకి తక్కువ ఉంటుంది. ఎందుకంటే రేపొద్దున మనం ఒకవేళ లోన్ అనేది రీపే చేయకపోతే బ్యాంక్ వాళ్ళు మన ఒక ప్రాపర్టీని సీజ్ చేసే ఒక ఛాన్స్ బ్యాంక్ వాళ్ళకి ఉంటుంది. నెక్స్ట్ అన్సెక్యూర్ లోన్ కింద ఏమేమి లోన్స్ వస్తాయి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ పర్సనల్ లోన్. పర్సనల్ లోన్లో కూడా చాలా రకాలు ఉంటుంది. మెడికల్ లోన్ అని, వెడ్డింగ్ లోన్ అని, ట్రావెల్ లోన్ అని, ఇలా ఏదైనా సరే ఇది అన్సెక్యూర్ లోన్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఏంటంటే మనం ఎలాంటి కొలాటరల్, అంటే షూరిటీ అనేది ఇక్కడ ఇవ్వం కాబట్టి ఓన్లీ మన ఒక సిబిల్ అండ్ మన ఒక ఇన్కమ్ని బేస్ చేసుకొని బ్యాంక్ వాళ్ళు మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా అన్సెక్యూర్ లోన్. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ లోన్. మన దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది అంటే ఆ క్రెడిట్ లిమిట్ పైన మనం లోన్ అనేది తీసుకోవచ్చు. ఇది కూడా అన్సెక్యూర్ లోన్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ లోన్. సమ్ టైమ్స్ ఇది కూడా అన్సెక్యూర్ లోన్ అవుతుంది. ఇవన్నీ కూడా అన్సెక్యూర్ లోన్స్ కిందకి వస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే కంపేర్ టు సెక్యూర్ లోన్, అన్సెక్యూర్ లోన్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పుడే షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.